వర్ధంతి సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు పేరు చెప్తేనే పేదవాడి గుండె చప్పుడు, పేదవాడి యొక్క గుండె చప్పుడును గుర్తించి పేదవాడికి కనీస అవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ వీటిని వారికి అందించి పేదల హృదయాలలో చిరస్థాయిగా నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అంతటితో ఆగకుండా ఆ రోజు పరిపాలన వికేంద్రీకరణ చేసి సమితులను రద్దు చేసి మండల వ్యవస్థను పెట్టడమే కాకుండా స్థానిక సంస్థలని పూర్తిగా బలోపేతం చేసినటువంటి వ్యక్తి అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మా బీసీ వర్గాల సోదరులు ఇంత పెద్ద ఎత్తున రాజకీయంగానే కాదు, ఉద్యోగాలలోనే కాదు, అన్ని విషయాలలో ముందుకు పోగలిగారనంటే బీసీలకు పూర్తి ప్రాధాన్యత ఇచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల కోసం ఎన్నో చేయడం జరిగింది. అటువంటి మహనీయుడు నేటికి ఆయన చనిపోయి 30 సంవత్సరాలు అయిందంటేనే నిన్న మొన్న చనిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. కారణం ఏమిటంటే ఆయన చేసినటువంటి పనులు ఆయనని సజీవంగా ఉంచడం జరిగింది అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆయన చూపినటువంటి మార్గంలో ఏదైతే ఆయన పేద ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి తెలుగుదేశం పార్టీని ఆయన చనిపోయిన తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితో ఆయన ఏదైతే విధానాలను అవలంబించాడో అదే విధానాలను ముందుకు తీసుకొని పోతూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెద్ద ఎత్తున పేద వర్గాలకు మేలు చేయాలనే తలంపుతో ఇవాళ ముందుకు పోతూ ఉంది. పేదవాడికి ఆ రోజు పెన్షన్ని ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. 30 రూపాయలు పెడితే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 రూపాయలకు తీసుకుపోయాడు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పోయి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే ఈరోజు కిలో బియ్యం మనకి రూపాయికే అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనకి లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.